స్తోత్రమెస్సయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దాన్ని లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? కాసేపైనా, ఎందుకంటే దేవునితో గడపడము మరి చాలా అదృష్టము, దేవునితో మరి గడపడం చాలా భాగ్యము, మేలు, క్షేమము, సమాధానము, ఏమీ కొదువు ఉండదు అని దేవుని వాక్యం, దేవుని పేరట మీకు తెలియచేస్తున్నాను. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానాన్ని చదువుతున్నాను. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. చక్కటి వాగ్దానాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతాడు. ఏమంటాడంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించరు. ఎందుకంటే లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ కూడా దేవుని వల్ల నీకు కలిగినవి కాదు, కానీ ఇవన్నీ అపవాది సంబంధమైనవి, లోకంలో ఉన్నవి. అవి ఇంచుమించు మనలో ఉన్నవే. కానీ ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఆయనను ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో, ఆయనను సొంత రక్షకునికి ఎప్పుడైతే నువ్వు స్వీకరించావో, ఆయన నీలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీలో ఉన్నప్పుడు నీలో ఉన్నవాడు గొప్పవాడు గనుక, ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక నీవు వాటిని జయిస్తావు, తద్వారా నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు అని దేవుని వాక్యం. ఎందుకంటే శరీరాశ, జీవపు డమ్ము, నేత్రాశ మరి చాలా ప్రమాదకరమైనవి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక ప్రతి ఒక్కరూను లోకంలో ఇంకా మరి చాలా ఉన్నాయి, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అనేకమైనవి లోకంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనలో ఉన్న యేసయ్య గొప్పోడు గనక మనము ఆయన శక్తిని బట్టి, ఆయన బలాన్ని బట్టి మనం ఆయనలో ఉన్న మరి ఆయన మనకి ఏంటంటే నిగ్రహించు శక్తి ఇచ్చాడని దేవుని వాగ్దానం ఉంది. కనుక ప్రతి ఒక్కరూను ఆయనను బట్టి ఈ లోకంలో ఉన్న వాటినన్నిటి కూడా మనం జయిస్తాము అనే నిరీక్షణ ప్రతి ఒక్కరు కలిగి ఉండండి. ఎందుకంటే మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని ఆయన మరొకసారి నిన్ను ప్రేమించి నీకు తెలియచేస్తూ నిన్ను బలపరుస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ బలపరచబడండి. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి. తద్వారా అనేక మందిని మీరు బలపరుస్తారు. తద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానము, మీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని వాగ్దానం చేస్తున్నాం. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి రోడ్డు మార్గం ఎంతమంది వెళుతూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని, స్థిరపరచమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని బలపరచండి. స్తోత్రాలు. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అనేకమైన నిందలు, అవమానాలు, పోరాటాలు, శ్రమలు నేను ఎంతమంది ప్రజలు ఈ మా మార్గంలో వెళ్తున్నారో వారందరినీ యేసు క్రీస్తు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభువా, మా గ్రామాలను, మా రాష్ట్ర, మా దేశాలను కాచి కాపాడమని, సరిహద్దులో నెమ్మదిని దయచేయమని, ఎవరెవరు ఏ ప్రార్థన అవసరతలు ఉన్నారో వారందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు నీ కాపుదల ఉంచండి. పారిశుద్ధ్య కార్మికులు మొదలుకొని చేతి పనుల తండ్రి ఉద్యోగస్తుల వరకు నీ కాపుదల, క్షేమం ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ ఎంతమంది ప్రజలు జరిపించుకుంటున్నారో తండ్రి, వారందరి జీవితాల్లో క్షేమాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, సమస్తాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తూ, అలాగే ఈ దినం నీ బిడ్డలు చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తములో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామమున పెట్టాడుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచాను. ఈ వీడియోను మళ్ళా వినండి, ప్రార్థనలో గడపండి, మేలులు పొందండి. దేవుడు నిన్ను, కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.